నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ సరిహద్దు వద్ద ఒక భారతీయుణ్ణి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని నువైసిబ్ సరిహద్దు దాటుకొని అలాగే కువైట్లోకి ప్రవేశిస్తూ ఉన్న ఒక వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేసిన తర్వాత 18 కేజీల పొగాకును అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని కువైట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ భగ్నం చేసింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ సరిహద్దు చెక్ పాయింట్ ద్వారా కువైట్లోకి ప్రవేశిస్తూ ఉండగా తనిఖీ కోసం ఒక వాహనాన్ని ఆపామని చెప్పేసి ఆ యొక్క వాహనాన్ని ఒక భారతీయుడు నడుపుతూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. క్షుణ్ణమైన కస్టమ్స్ తనిఖీలో వాహనంలోని ప్రత్యేకంగా మార్పులు చేసిన కొన్ని అరల్లో మనం చూసుకుంటే అంటే ఆ యొక్క వాహనంలోనే రహస్యంగా అయితే కొన్ని అరల మాదిరిగా అయితే పెట్టుకోవడం జరిగిందనమాట. దాంట్లో దాచి ఉంచిన 18 కేజీల పొగాకు బయటపడింది. ఈ నిషేధిత సరుకును వెనుక సీట్ల అడుగు భాగంలో వెనక వైపు ప్యానెల్ల లోపల మరియు పట్టుబడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా రూపొందించిన అనేక ఇతర రహస్య అరలలో దాచి ఉంచారని చెప్పేసి అధునాతనమైన దాచిపెట్టే పద్ధతులను వాహనాన్ని స్మగ్లింగ్ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేశారని చెప్పి అధికారులు తెలియజేశారన్నమాట. అంటే ఎవరికి కనపరాకుండా వెనక సీట్లు మరియు దాని యొక్క కింది భాగంలో సైడ్లలో మనం చూసుకుంటే కానీ ప్రత్యేకంగా అరలు ఉంచి 18 కేజీల పొగాకునైతే దాచిపెట్టడం జరిగిందనమాట. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి కువైట్లోని అన్ని సరిహద్దు క్రాసింగ్ల వద్ద పటిష్టమైన తనిఖీ చర్యల ద్వారా సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి మరియు కువైట్లోకి నిషేధిత పరిమిత వస్తువుల అక్రమ రవాణాను నిరోధించడానికి తమ యొక్క నిబద్ధతను కస్టమ్స్ అధికారులు పునరుద్ఘాటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.